అని అష్టావక్రుడు ఆయన ఏమంటున్నారంటే, అలా శరీర స్పృహతోటే రోజు జీవిస్తే అటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం అందదు అని. మరి దేనికి ఆత్మజ్ఞానం? దేనికి అంటే ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు ఆత్మ అన్న సంగతి అర్థమవుతుంది. ఆ జ్ఞానం లేకపోతే శరీరమే నేననే భావంతోటే మీరు ఉంటారు. మరి ఆ ఆత్మ నేను అనే అవగాహన వచ్చినప్పుడు, ఆత్మ స్పృహతో జీవించినప్పుడు జ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. దానికి కావలసిన సాధనలు చేస్తారు. ఇంకా తెలుసుకోవడానికి జ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు. అంటే ఆత్మస్పృహతో జీవించే వాళ్ళు చేసే పనులు చెప్తున్నాను. శరీర స్పృహతో అవసరాల వరకు జీవించవచ్చు, తప్పులేదు. తర్వాత ఉన్న సమయం అంతా కూడా ఆత్మస్పృహతో జీవించాలి. దానికే వినియోగించాలి. వాడు గొప్పవాడు. సంబంధమైన పుస్తకాలు చదవడమే కాదు, జ్ఞాన సంబంధమైన సందేశాలు గొప్పవాళ్ళవి, యోగులవి, యోగీశ్వర్లవి అన్ని వింటూ ఉంటాడు. ఆ ఆత్మ సంబంధమైన సేవలు, అటువంటి కర్మలు అవే చేస్తూ ఉంటాడు.